సిబిసి 2026 స్టార్టింగ్ డే. యేసయ్య నిండారా సిబిసిని ఆశీర్వదించాలని ప్రార్థించండి. యేసయ్య ఈ పరిచర్య నిండారా ఆశీర్వదించాలని ప్రార్థించండి. ఈ 6 దినములు దేవుడు జయకరముగా జరిగించాలని ప్రార్థించండి. 6 దినముల్లో మొట్టమొదటి రోజు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయాలని ప్రార్థించండి. ప్రభువా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయా సిబిసిలో నాయన మొట్టమొదటి దినములోనికి మేము అడుగు పెట్టాం. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎప్పుడని కలలుగన్నటువంటి సిబిసి నాయన ఇదిగో ఈరోజే ప్రభు అద్భుతించింది. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ పిల్లలని ప్రభు నాయన మీరే ప్రభు వేల వేసి తీసుకురమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రములు ప్రభు. ఈ మందిర ప్రాంగణములో ప్రభు నాయన నా తండ్రి నీ పిల్లలందరూ ప్రభు నాయన అయా నిన్ను స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. అయా నా తండ్రి ఇదిగో ప్రభు డివోషన్స్ చెప్తుండగా ప్రభు వినగలిగిన అభిషేకం పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా టీచర్స్ క్లాస్ చెప్తూ ఉండగా ప్రభు నాయన ఆ క్లాసులు ప్రభు నా తండ్రి ఇదిగో నాయన శ్రద్ధగా వినగలిగే అభిషేకం పిల్లల మీద యేసు నామములో పని చేయునుగా కానీ ప్రార్థిస్తున్నా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. అయా ప్రభు నాయన ఇదిగో నాయన ప్యాడ్ ప్లేయర్ని దీవించండి, డోలక్ ప్లేయర్ని దీవించండి, సౌండ్ సిస్టమ్ నాయన అయా కుమారుని దీవించండి నాయ తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. అయా ప్రభ కెమెరా ఆపరేటింగ్ నాయ తండ్రి ఇదిగో అయా బిడ్డలను దీవించండి. మొత్తం అంతా నీ స్వాధీనములోనికి రావాలి, మొత్తం అంతా నీ వాతావరణంలోనికి రావాలి ప్రభా. అపవాది క్రియలు నశించాలి నాయన. చిన్న పిల్లల పట్ల ప్రభా నాయన ఇదిగో నా తండ్రి అపవాది అయా ప్రభా నా తండ్రి ఏదైతే వాక్యము వారిలో విత్తనివ్వకుండా చేద్దాం అనుకుంటున్నాడో అయా ఈ సిబిసిల ద్వారా పిల్లల జీవితాలు ప్రభా అయా నా తండ్రి నాయన మారనివ్వకుండా ప్రయత్నం చేసే దుష్టుడు ప్రభా యేసు నామములో మొట్టమొదటి రోజు నేను బంధిస్తున్నాను. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. అయా చీకటి క్రియలు అంధకార క్రియలను బంధిస్తున్నాం నాయన. అయా అద్భుతమైన కార్యం చేయండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే మహిమకరంగా ప్రభావకరముగా శక్తికరముగా మీరు జరిగించుదురుగాకని ప్రార్థిస్తున్నాను. అయా మీరు నా తండ్రి ఇదిగో భక్తుడితో చెప్తున్నారు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే మందిరం నిర్మిస్తానని మాట్లాడారు ప్రభువా. నిజమే, నీ ఆత్మ చేతనే సిబిసి జరగాలి ప్రభువా. నీ ఆత్మ చేతనే మొట్టమొదటి రోజు జరగాలి ప్రభువా. పిల్లలందరూ ప్రభువా దైవికమైన అభిషేకమును పొందుకోవాలి ప్రభువా. దైవికమైన అయా ప్రభువా అతని స్టోరీస్ చేత, దైవికమైన డివోషనల్స్ చేత, అయా దైవికమైనటువంటి అయా నీ మాటల చేత బిడ్డలు ప్రభు అట్రాక్ట్ అయ్యే కృప దయచేయమని ప్రార్థిస్తూ అంతయు అయా నీ స్వాధీనములకు తీసుకొని ఇంకా ఏవే విషయాలు నేను మర్చిపోయాను వాటన్నిటిని దయతో ప్రభు మీ దృష్టిలో జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా శక్తివంతంగా కృపవంతంగా అయా అతని సిబిసిని మీరు జరిగించి అయా మీ నామమునకు మహిమను తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ జీవము శక్తి ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. Ready, boys and girls, are you all ready? Okay. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. వాక్యాలన్నీ నేర్చుకుందామా. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించేదవా. చెప్పాలి, స్తుతించేదను నేను స్తుతించేదను. స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించేదవా. స్తుతించేదను నేను స్తుతించేదను. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్
కలిపి. చాలా కష్టమైంది రావాలి ఏసయ్యా ప్లీజ్. యాక్షన్ రాకపోతే బాయ్స్ ఓడిపోయినట్టే. చెప్పకూడదు, మీరు పక్కకి వెళ్ళి ఇటు ఇటు తిరిగి చాక్లెట్ తీసుకో తీసుకో. టీచర్స్ ఆగండి ఒక్క నిమిషం. ఎవరైనా ఒక్కళ్ళే లేచి నుంచొని చెప్పండి. ఏసయ్యా కళ్ళు కనిపించిన వాడికి కొంచెం మట్టి తీసి రాసి నీళ్ళలో కడుక్కోమంటే ఈరోజు మన ఫస్ట్ డే టాపిక్లోకి వచ్చేసామంట. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు ఏసైకి శిష్యులు ఉన్నారు తెలుసా? ఎంతమంది శిష్యులు ఉన్నారు? అవునా? 12 ఎంతమంది శిష్యులు ఉన్నారు? 100. ఎంతమంది? భూమి అంతానా? 12? మీరు నాకు కనిపించట్లే, సారీ, హైట్ ప్రాబ్లం అందుకని. ఓకే, ఎంతమంది శిష్యులు? 12 మందిని కదా. 12 మందేనా శిష్యులు ఏసైకి? 12 మందేనా? 12 మందే శిష్యులు అనేవాళ్ళు ఎంతమంది? కాదక్క, 12 మంది కన్నా తక్కువే అనేవాళ్ళు ఎంతమంది? లేదక్క, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనేవాళ్ళు ఎంతమంది? అసలు ఎవరు లేరు అనేవాళ్ళు ఎంతమంది? ఓకే, అసలు మీకు ఆన్సర్లు తెలుసా? ఏదో చెయ్యెత్తాలని ఎత్తేస్తున్నారా? ఫస్ట్ ఏదో ఎత్తేస్తున్నారని ఎత్తేస్తున్నారు కదా, పక్కన వాళ్ళు ఎత్తుతున్నారని ఎత్తుతున్నారు. ఓకే, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఏసయ్య శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటారు కదా, వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, ఎంతమంది ఉన్నారా అసలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా అనేది మన టాపిక్. ఇప్పుడు నేను కొంతమందిని పిలిచాను, పిలవగానే వాళ్ళు విన్నారా మాట? వెంటనే విన్నారా? వాళ్ళని పిలవగానే పక్కన వాళ్ళు చూసుకుంటున్నారు, ఎందుకు నన్ను పిలిచిందిరా బాబు అక్క అని కదా. కానీ ఏసై దగ్గరికి వద్దాం. యేసు ప్రభు వారంట ఒక రోజున గలిలయ ప్రాంతం నుంచి యోర్దాను దగ్గరికి వచ్చారనమాట. ఎక్కడికి వచ్చారు? యోర్దాను నది దగ్గరికి వచ్చారనమాట. యోర్దాను నది దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరున్నారు? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎస్, ఎవరున్నారు? ఏ యోహాను? మీ పెదనాన్న యోహానా? పక్కింటి అంకుల్ యోహానా? ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఏం చేస్తున్నారు అక్కడ నది దగ్గర? బాప్తిసాలు ఇస్తున్నారనమాట. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి సువార్తను ప్రకటించడానికి వచ్చారు కదా. అలా ప్రకటిస్తూ ఒక రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు యోర్దాను నది దగ్గర బాప్తిసాలు ఇస్తుంటే, యేసయ్య యోహాన్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి దగ్గర బాప్తిసం తీసుకుంటారనమాట. ఏం చేస్తారు? ఎక్కడ తీసుకున్నారు బాప్తిసం? యోహాన్ నది కాదు, యోర్దాన్ నది. తీసుకుంది యోహాన్ గారి దగ్గర. యోర్దాన్ నదిలో యేసయ్య బాప్తిసం తీసుకున్నారనమాట. బాప్తిసం తీసుకున్న తర్వాత యేసయ్య ఏం చేస్తారు తెలుసా? మనమైతే మోస్ట్లీ బాప్తిసాలు తీసుకున్నాక స్వీట్ పంచేస్తాం, ఒక 4 రోజులు ఆ రోజు భక్తిగా ఉంటాం, వైట్ డ్రెస్లో ఫుల్ ఎంజాయ్గా కనబడతాం. యేసయ్య ఏం చేస్తారు తెలుసా? ఆ బాప్తిసం తీసుకున్న వెంటనే మనము యేసయ్యలో ఎదుగుతున్నామంటే ఒకడు కుళ్ళు వచ్చిద్దంట. ఎవరికి? వాడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యని శోధించాలి ఎలా అయినా. ఇప్పుడు యేసయ్య మన కోసమే కదా వచ్చింది. మనందరం మారిపోతే మరి వాడి రాజ్యంలో ఎవరు ఉండరు కదా. అందుకే మనల్ని అందరిని వాడి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోవడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఈ సాతానుగాడు ఏం చేశాడంటే యేసయ్య అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయారనమాట ఉపవాస ప్రార్థనలు చేసుకోవడానికి. వెళ్ళిపోతే సాతానుగాడు అక్కడికి వచ్చేసి యేసయ్యని బాగా శోధిస్తున్నాడు అనమాట. ఎలా? బాగా శోధిస్తున్నాడు అనమాట. యేసయ్య ఏ పని చేసినా నీకు అదొచ్చా, నీకు ఇదొచ్చా. అన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నాం అనుకో, మనకేమేసిద్ది? మీరు ఇప్పుడే 1 గంట కూడా రాలే, 8కి వచ్చారు, 8:30కి అక్క కడుపులు నొప్పి ఆకలి అన్నారు. యేసయ్య 40 డేస్ ఉన్నప్పుడు కొంచెం ఆకలేసిద్ది కదా. అప్పుడు సాతానుగాడు వచ్చి అంటాడు, నువ్వు యేసయ్యవే కదా, నువ్వు యేసయ్య కుమారుడివే కదా, ఈ రొట్టెల్ని రాయిలుగా చేసుకొని తినేసేయి, నీకేముంది కదా, కావాలంటే ఈ కొండ మీద నుంచొని పైనుంచి దూకేసేయి, అప్పుడు ఈ రాజ్యం అంతా నీకేస్తాను, నాకేం అవసరం లేదు అని ఛాలెంజ్లు చేస్తున్నాడు అనమాట. ఎవరితో?
ఏసైతో మీకు కూడా ఎలాంటి ఛాలెంజెస్సే ఉండొచ్చు. మీరు అందరూ సిబిసికి రావాలని సిద్ధపడి ఉన్నారు కదా. అలాగే ఏసయ్య మన కోసం సిద్ధపడి వచ్చినప్పుడు, ఏసయ్య మన కోసం బాప్తిసం తీసుకొని మనల్ని ఆయనకి శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు సాతాను గడు మధ్యలో వచ్చి చాలా పుల్లలు పడుతూ ఉంటాడు కదా. అలాగే మీరు కూడా సిబిసికి రావాలని చాలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ప్లాన్లు వేసుకుంటుంటే సాతాను గడు ఏం చేస్తాడు, అరే ఏం వెళ్తావురా ఇలా కొద్దిసేపు నా దగ్గర కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడరా, అరే 8ంటికి కదరా 9ంటికి వెళ్దాంలే ఈ లోపల అయిపోతాయి కానీ, అలా చాలా ప్లాన్ చేస్తూ ఉంటాడు కదా సాతాను గడు. అలా వేసినప్పుడు మనం ఏం చేస్తాం, సాతాను మాట వింటామా ఏసై మాట వింటామా? నిజమేనా? అసలు మీరు అన్నీ అబద్ధాలు చెప్తున్నారు. మీకు ఫోన్ ఆడాలనిపించింది అనుకో, ఆ టైంలో సిబిసి ఉందంటే వచ్చేస్తారా? నిజంగా మనోహర్ ఇదే మాట మీద ఉండాలి. రేపు మనోహర్కి సిబిసికి రా మనోహర్ అంటే, అక్క రేపు నాకు ఫంక్షన్ ఉంది నేను రాలేను అన్నాడు. ఇప్పుడు సాతాను మాట విన్నాడా ఏసై మాట విన్నాడా? ఇప్పుడు ఎవరు నవ్వుతున్నారు మనోహర్ని బట్టి? సాతాను గడు కదా. కానీ ఏసయ్య నా బిడ్డలు గెలవాలంటే ఎవరు గెలవాలి? ఫస్ట్ ఏసై గెలవాలి కదా. సాతాను చెప్పిన ఛాలెంజెస్కి ఏటికి ఒప్పుకోకుండా వాడిని ఎదిరించి ధీటుగా నిలబడ్డాడంట. మీరు కూడా అలా నిలబడగలరా? మరి మీరు నిలబడగలరా? అలా మనమైతే నిలబడలేం, కానీ మనకి ఎవరి హెల్ప్ కావాలి అలా నిలబడాలంటే? ఎవరి హెల్ప్ కావాలి? ఎంతమంది ఏసయ్య హెల్ప్ కోసం అడుగుతారు అసలు? నిజంగా అడుగుతారా? ఏసయ్య ఈరోజు నేను రేపు సిబిసికి వెళ్ళాలి, నాకు మంచి ఆరోగ్యం ఏసయ్య, నేను రేపు పొద్దున్న సిబిసిలో మంచి ఎనర్జెటిక్గా ఉండాలి, మా ఫ్రెండ్స్ అందరూ రావాలి ఏసయ్య. ఎంతమంది సిబిసి కోసం ప్రేయర్ చేస్తారు? నిజం చెప్పండి. నిజంగానే అతను మీరంతా చాలా గుడ్ చిల్డ్రన్స్ అనమాట. అంటే మీరందరిలో ఏసయ్య ఉన్నారనమాట. ఏసయ్య సాతాన్ని జయించి వచ్చారనమాట. మనము ఈ సిబిసికి రావడానికి సాతాను గాడు అరే ఏం వెళ్తావు ఇలా ఊరెళ్ళు అని ఆటంకపరచవచ్చు, అరే ఏం వెళ్తారు ఇలా ఫోన్ ఆడుకో అని చెప్పి చాలా చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ దాకా వచ్చామంటే మనం సాతాన్ని జయించాం కదా. అంటే మనందరూ ఇప్పుడు ఎవరి పిల్లలం అయిపోయాం? ఏసై పిల్లలం అయిపోయాం కదా. ఈ లోకంలో చాలామంది పిల్లలు ఉన్నారు కదా. మీరు ఒక్కళ్ళే ఉన్నారా? ఈ గిరిపురంలో కానీ పాటలో నుంచే వచ్చారు, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇక్కడికి రాగలిగారా? మీలాగా మంచి మంచి పాటలు స్టోరీస్ అన్నీ వినగలుగుతున్నారా వాళ్ళు? లేదు. వాళ్ళందరూ దేవుని ఏర్పాటులో లేరు కదా. కానీ మీరందరూ ఉన్నందుకు మీరందరూ చాలా ధన్యులు అనమాట. అయితే యేసయ్య ఏం చేశారంటే అరణ్యంలో శోధింపబడిన తర్వాత గలిలయ ప్రాంతానికి వస్తారనమాట. ఎక్కడికి వచ్చారు? గలిలయ ప్రాంతానికి వచ్చారనమాట. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చిన పని ఏంటి? మన పాపాలన్నీ క్షమించబడాలి. అండ్ యేసయ్య సువార్త ఈ భూమి అంతటా ప్రకటించబడాలి. అవునా కాదా? మీరందరూ చెప్తారా యేసయ్య మాటలు? ఎవరికైనా చెప్తారా? అసలు మీరేం చెప్పరు. ఇక్కడ వింటాం, సండే స్కూల్ టీచర్ చెప్పగానే ఇక్కడే మర్చిపోతాం. టీచర్ అడిగితేనే చెప్పరు. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు ఇంకా కదా? ఎవరు చెప్పరు. కానీ యేసయ్య కోరిక ఏంటో తెలుసా? మనం ఆయన మాటలు చెప్పాలని, మీ ఫ్రెండ్స్ అందరినీ యేసయ్య దగ్గరికి తీసుకురావాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నారనమాట. గలిలయ ప్రాంతానికి వచ్చిన తర్వాత గలిలయలో ఆ గలిలయ నది తీరాన ఒక ఆయన ఓడలో కూర్చొని ఉన్నారనమాట. ఎవరెవరైనా గెస్ చేయగలరా? మీ అందరికీ తెలిసేనా? ఎవరు కాదు, యేసయ్య నది దగ్గరికి వచ్చారు. ఓడ దగ్గర ఎవరున్నారు? ఓడలో నువ్వు ఉన్నావా? పేతురు. ఎవరున్నారు? పేతురు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం పడుతున్నారు? చేపలు పడుతున్నారు అనమాట. వలలేసి చేపలు పడతా ఉన్నారనమాట. మనం నిన్న ర్యాలీకి వెళ్ళి ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయని వలలేసి వచ్చాం కదా. చికెన్ చేపలు ఇయే కదా. పేతురు గారు కూడా వలేసి చేపలు పడతా ఉన్నారనమాట. యేసయ్య ఆ గలిలయ ప్రాంతం గుండా అలా వెలిచి ఉన్నప్పుడు పేతురు గారిని చూసారంట. మీరు చేసే అన్నీ చూస్తూ ఉంటారు. నిన్న మీరు ర్యాలీకి వచ్చి ఎంత గోల్ చేశారో, ఇంటి దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, మీరు చేసేవన్నీ ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తూ ఉన్నారనమాట. అయితే పేతురు గారు చేపలు పట్టుకుంటూ ఉంటుంటే యేసయ్య పేతురు గారి దగ్గరికి వచ్చి ఆయన్ని చూసి ఏం చెప్తారు తెలుసా? పేతురు గారితో పాటు ఆయన సహోదరుడు కూడా ఉంటారనమాట. ఎవరున్నారు? పేతురు గారు ఒక్కళ్ళే ఉన్నారా? ఇంకెవరున్నారు? నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఎవరున్నారు? ఆయన పేరేంటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? ఆయన సహోదరుడు యేసయ్య.
పేతురు గారి ఆయన బ్రదర్ ఎవరైనా పేరు చెప్పగలరా? ఎవరు? మీకు ఒక టాస్క్ ఈరోజు, ఈ సిబిసి అయ్యే లోపల ఈ 12 మంది పేర్లు నాకు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా. ఇది మీకు టాస్క్, అందుకే నేను పేర్లు చెప్పట్లా, నా దగ్గర ఉన్నాయి పేర్లు. కాకపోతే ఓకేనా, నేను ఇది పేర్లు మీరు నాకు చెప్పాలి. రాంగ్ ఆన్సర్. 12 మంది పేర్లు మొత్తం చెప్తావా? మొత్తం రిమైండ్ చేసుకో, లాస్ట్లో నేను క్వశ్చన్ అడుగుదా. ఓకే, 12 మంది పేర్లు ఎవరైనా చెప్పు. నెక్స్ట్ చెప్తాడు, నెక్స్ట్ గుర్తులేవంట. ఓకేనా, పేతురు గారి సహోదరుడి పేరేంటి? ఫస్ట్ క్వశ్చన్ మీద ఇచ్చేసాను మీకే, నేను లాస్ట్లో చెప్తాను. ఈ లోపల ఎవరైనా వస్తే మీరు చెప్పొచ్చు అనమాట. వీళ్ళిద్దరు ఏం చేసుకుంటూ ఉన్నారు? ఓడల దగ్గర ఏం చేసుకుంటూ ఉన్నారు? చేపలు పట్టుకుంటూ ఉన్నారు. మీరు ఇంటి దగ్గర ఉంటే మీరేం చేస్తారు? ఫోనుల్లో ఆడుకుంటారు, పక్కన వాళ్ళు కొట్టుకుంటారు, గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. యేసయ్య వచ్చి పేతురు గారిని, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను, మీ పని ఇది కాదు, నాతో రండి అని అన్నారు. ఒక్కటే మాట. యేసయ్య నీకు బహుమతి ఇస్తాను రా అన్నారా? యేసయ్య నీకు అవార్డు ఇస్తాను రా అన్నారా? నీకు సర్టిఫికేట్ ఇస్తాను నాతో రా అన్నారా? మిమ్మల్ని తేడానికి అరే మీకు మెడల్స్ ఇస్తారండ్రా, ప్రైజులు ఇస్తారండ్రా, పప్పలు ఇస్తారండ్రా, చాక్లెట్లు ఇస్తారండ్రా అంటే వచ్చారు. కానీ యేసయ్య వాళ్ళకి ఏమి చెప్పలేదంట. మీరు నాతో పాటు రండి అన్నారు. రా అనగానే పేతురు గారు వాళ్ళ తమ్ముడు అన్నయ్య బ్రదర్ యేసయ్యని ఫాలో అయిపోయారనమాట. రా అనగానే నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, నీకు ఆస్తి ఇస్తాను, నీ ఓడని ఇంకా పెద్దది చేస్తాను, ఈ ప్రాంతం అంతా నీకు ఇచ్చేస్తాను అని ఆఫర్స్ ఏమి ఇవ్వాల మీకులాగా. మీకు ఇచ్చినట్లుగా నీకు మెడల్ ఇస్తాను, నీకు ప్రైజెస్ ఇస్తాను, ఆ గేమ్స్ ఆడేస్తాను, అలాంటి ఏం చెప్పాల. మీకైతే అన్ని చెప్తే కానీ ఇంతమంది వచ్చారు. పేతురు గారికి ఏం చెప్పలేదు యేసయ్య. నాతో పాటు రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పారనమాట. అలా చెప్పగానే పేతురు గారు వాళ్ళ బ్రదర్ యేసయ్యని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారా? లేదా యేసయ్య మాకు పని ఉందిలే, మాకు చాలా పని ఉంది, మాకు డబ్బులు కావాలని ఆగిపోయారా? వచ్చారా? రాలేదు? యేసయ్యతో వచ్చారా? మీరు పిలవగానే అలా యేసయ్య దగ్గరికి వస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పినా వినరు. రోజు యేసయ్య నా దగ్గరికి రండి, రోజు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ఎవరైనా చేస్తున్నారా ప్రేయర్? రోజు ఎంతమంది యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారు? రోజు ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? నిజం చెప్పాలి, యేసయ్య చూస్తున్నారు. ఇదంతా చూస్తున్నారా? చూడట్లేదా? చేస్తున్నారా ప్రేయర్ మీరంతా? నిజంగా యేసయ్య చెప్పిన మాటకి లోపడుతున్నారా? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోపడుతున్నారా? యేసయ్య ఎలా మాట చెప్పగానే యేసయ్య నాకు బంగారం ఇస్తావా, లేదంటే నాతో గేమ్స్ ఆడిస్తావా, నాకు గిఫ్ట్స్ ఇస్తావా, అలాంటి ఏమీ అడగలేదనమాట. పేతురు గారు యేసయ్య రమ్మనగానే యేసయ్యని ఫాలో అయ్యుకుంటూ వెళ్ళిపోయారనమాట. వాళ్ళు చేసే పనిని అక్కడ వదిలేశారు. ఇప్పుడు మిమ్మల్ని సండే స్కూల్కి వెళ్దాం రండిరా అన్నాం అనుకో, అక్క నాకు ఈరోజు ఫంక్షన్ ఉంది అక్క నేను ఇప్పుడు టీవీ చూడాలి అక్క అని సాకులు చెప్తారు. కానీ పేతురు గారు వాళ్ళు అలా చెప్పలేదన్నమాట. యేసయ్య నన్ను వెంబడించండి, నాతో రండి అనగానే పేతురు గారితో వచ్చేసారనమాట. అలాగే ఆయన ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారనమాట అక్కడ. ఇంకా ఎంతమంది ఉన్నారు? 2. ఎంతమంది ఉన్నారు? 2 బ్రదర్స్ ఉన్నారన్నమాట. ఆయన తండ్రి పేరు జెబెదయి అనమాట. వాళ్ళ పిల్లల పేర్లు ఏంటో మీరే చెప్పాలి. వాళ్ళ తండ్రి పేరు జెబెదయి, వాళ్ళ పిల్లల పేర్లు ఇద్దరు చెప్పు. యాకోబు, ఇంకొకరి పేరు యాకోబుతో పాటు ఇంకొకరు ఉన్నారు. టీచర్స్ అందించకూడదు. ఓకే, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, పేతురు గారు వాళ్ళ బ్రదర్ ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూసినప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ వలలు ఉంటాయి కదా, అవన్నీ బాగు చేసుకుంటూ ఉన్నారనమాట. బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళను కూడా చూసి మీరు కూడా నా వెనకాల రండి అని చెప్పారనమాట. చెప్పగానే వాళ్ళిద్దరూ, ఓ నువ్వెవరు నన్ను అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడారా? నువ్వెవరో నాకు తెలియదు, నేను నీ వెనకాల రానని చెప్పారా? అలా చెప్పలేదు. యేసయ్య నాతో రండి అనగానే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా ఆయనతో, వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పలేదంట. అక్కడ వదిలేసి వాళ్ళు చేసే పనినంతటిని వదిలేసి యేసయ్యని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఎవరిని వెంబడించుకుంటూ వెళ్ళారు? యేసయ్య చెప్పిన మాట వినాలా వినకూడదా?
యేసయ్య ఎలా మాట చెప్పగానే అలా వినేశారంట. ఆ యేసయ్య అలాగా ఈ శిష్యులందరినీ ఆయన ఏర్పరచుకున్నారంట. యేసయ్య అలాగా అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్తలు చెబుతూ చాలామందిని పిలిచారు. యేసయ్యని 12 మందినే పిలవలేదు. యేసయ్య సువార్త చెప్పిన చోట్లల్లా చాలా ఫాలోయింగ్ ఉండిందన్నమాట యేసయ్యకి. కానీ వీళ్ళ 12 మంది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా వీళ్ళ 12 మంది పేర్లు ఎందుకనంటే యేసయ్య చెప్పగానే వాళ్ళకున్న పనులేంటి, వాళ్ళకున్న నాకు అప్పులు ఉన్నాయి, అయ్యో నేను ఇప్పుడు గేమ్ ఆడుకోవాలి, అయ్యో నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, అయ్యో మా మమ్మీ కొట్టిద్ది, మా డాడీ కొడతాడే, నేను ఇప్పుడు ఆడుకోకపోతే మా ఫ్రెండ్స్ నన్ను ఇంకా రానిరే అని సాకులేం చెప్పలేదు మీకులాగా. యేసయ్య పిల్లవగానే యేసయ్య మాటకి లోబడ్డారా లోబడలేదా? మీరు లోబడతారా? మమ్మీ అరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే నువ్వు అక్కడికే వెళ్ళి చూపిస్తావు కదా. యేసయ్య రోజు ప్రార్థన చేయాలిరా అని అంటే నువ్వు అస్సలు ప్రార్థనే చెయ్యవు కదా. కానీ యేసయ్య మాట వినాలా వినకూడదా? ఎంతమంది యేసయ్య మాట వింటారు? యేసయ్య మాట వినే వాళ్ళనే యేసయ్య కోరుకుంటారనమాట. ఎవరైతే యేసయ్య మాటకి లోబడతారో, చెప్పిన మాట చక్కగా వింటారో ఇక్కడే తెలిసిపోతుంది. మీరు సరిగ్గా కూర్చోండ్రా అంటే ఇక్కడే కూర్చోలేదు. ఇక యేసయ్య మాట ఏమింటున్నట్టు మీరు ఎవరు వినరు యేసయ్య మాట. అప్పుడు యేసయ్య మిమ్మల్ని చూసి చాలా బాధపడతారనమాట. అరే గ్రీన్ టీషర్ట్ యేసయ్య అప్పుడు మనల్ని చూసి చాలా బాధపడతారనమాట. యేసయ్యకి మనం ఏడుపు తెప్పించాలా, నవ్వించాలా, ఏడిపించాలా? యేసయ్య ఎప్పుడు నవ్వుతారు చెప్పండి మనల్ని బట్టి? ఎప్పుడు నవ్వుతారు? ఎలా పడితే అలా కూర్చుంటే నవ్వేస్తారు యేసయ్య. యేసయ్య వెనకాల ఉన్న పోస్టర్లో లాగా నవ్వాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? యేసయ్య మాట వినకూడదబ్బా, వినాలా? ఎంతమంది వింటారు ఈ రోజు నుంచి యేసయ్య మాట? నిజమేనా? వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకోవడానికి యేసయ్య గబగబా వెళ్ళిపోయి ఏమి నువ్వు నాతో వచ్చే అని చెప్పలేదు. యేసయ్య కూడా రోజు ప్రార్థన చేసుకున్నారంట. ఈ శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు యేసయ్య 40 రోజులు కొండ మీదకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకున్నారంట. మిమ్మల్ని అందరినీ కొండెక్కేసి 40 రోజులు ప్రేయర్ చేయమని నేను చెప్పట్లా. యేసయ్య ఆయన వచ్చిన పని చేయడానికి ప్రార్థన చేసుకొని ఏ పని అయినా స్టార్ట్ చేసేవాళ్ళంట. మీరు కూడా మీ రోజుని స్టార్ట్ చేయాలంటే ముందు ఎవరితో మాట్లాడాలి? యేసయ్యతో మాట్లాడడం అంటే ఏంటి? ఏంటిది? రోజు మీకు ఏ పని ఉన్నా, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, యేసయ్య నేను స్కూల్కి వెళ్తున్నాను, యేసయ్య నన్ను కాపాడండి అని ప్రేయర్ చేసుకోవాలి. మార్నింగ్ లెగ్గగానే యేసయ్య ఈ రోజంతా నన్ను కాపాడండి యేసయ్య అని ప్రేయర్ చేసుకోవాలి. స్కూల్ అయిపోగానే యేసయ్య ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను యేసయ్య నాకు తోడుగా ఉండండి అని చెప్పి ప్రేయర్ చేసుకోవాలి. మనందరము యేసయ్య మాట వినాలా వద్దా? ఎంతమంది ఈ రోజు నుంచి యేసయ్య మాట వింటారు? ఎంతమంది వింటారు? నిజంగా వింటారా? అందరము యేసయ్యకి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలా, కష్టమైన వాళ్ళుగా ఉండాలా? యేసయ్యని వెంబడించడానికి చాలామంది వచ్చారు కానీ వీళ్ళ 12 మంది ఎందుకో స్పెషల్ తెలుసా? వీళ్ళ 12 మంది పేర్లు ఎందుకు చెప్పారంటే వాళ్ళు యేసయ్యని వెంబడించేవాళ్ళు. యేసయ్య ఈ పని చేయంటే ఆ పనే చేసేవాళ్ళు, మీకులాగా అతి చేయరు. యేసయ్య అక్కడికి వెళ్ళంటే అక్కడికే వెళ్ళేవాళ్ళు. యేసయ్య మాటని బుద్ధిగా వినేవాళ్ళు అనమాట. ఓకేనా? వీళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అలాగే యేసయ్య మాటలు ఇతరులకు కూడా చెప్పి మీరేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే శిష్యులు ఆ యేసయ్య మాటలను ఇతరులకి చెప్పి యేసయ్యలోకి మార్చేవాళ్ళు, మీరు కూడా రేపు సిబిసి గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి రేపు సిబిసికి మీతో పాటు ఇంకెవరిని తీసుకురావాలి? మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలన్నమాట. ఈరోజు నుంచి యేసయ్య మాట వినేవాళ్ళగా ఉందామా వద్దా? వినాలా వద్దా? వినకూడదు. వింటే యేసయ్య ఏడుస్తారా? యేసయ్యని ఏడిపిద్దామా, నవ్వించాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. సండే స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాలి. స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాలి. మీరందరూ అబ్బా వీడేంట్రా ఎలా మారిపోయాడు అని మీ గురించి అందరూ చెప్పుకోవాలన్నమాట. ఆ యేసయ్య గొప్ప వాళ్ళని ఏమి ఎన్నుకోలేదు. వాళ్ళు చేసే చిన్న పనులైనా మీలో అబ్బో నేను ఇప్పుడు గేమ్ ఆడుకోవాలి, నేను అనలేనులే, యేసయ్య నన్ను క్షమించేస్తారులే అని మీరు అనుకోకూడదు. యేసయ్య దగ్గరికి వస్తేనే మిమ్మల్ని యేసయ్య
స్వీకరిస్తారు కదా. రోజు మన యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి, యేసయ్య చెప్పిన మాట వినాలి, యేసయ్యకి ఇష్టంగా మనందరము ఉండాలి. ఈ రోజు నుండి ఎంతమంది యేసయ్యకి ఇష్టంగా ఉంటారు? నిజమేనా? నిజంగా ఈ రోజు నుంచి రోజు ప్రేయర్ చేసుకోవాలి. డైలీ ప్రేయర్ చేసుకుందామా? ఓకేనా? అలాగే మోకాలేసి కళ్ళు మూసేయండి, ప్రేయర్ చేసుకొని యేసయ్యకి ఇష్టపూర్వకంగా మనం ఉండేలాగా యేసయ్యని అడుగుదాం. యేసయ్య, ఈరోజు నుంచి నేను మారిపోవాలి, నీకు ఇష్టంగా మాత్రమే నేను ఉండాలి, నిన్ను నవ్వించే బిడ్డగా నేను ఉండాలి. యేసయ్య, ఇప్పుడు దాకా నిన్ను ఏడిపించాను యేసయ్య, నన్ను క్షమించండి, నీ మాట నేను ఇప్పటి నుంచి వింటాను యేసయ్య అని చెప్పి ప్రతి ఒక్కరూ మోకాలేసి ప్రార్థన చేసుకుందామా? యేసయ్య చెప్పాలి, యేసయ్య మీకు వందనాలు, ఇప్పటి వరకు మేము మిమ్మల్ని ఏడిపించాం యేసయ్య, ఈ రోజు నుంచి మేము అలాగుండము, మిమ్మల్ని నవ్వించేవారిలాగా, మిమ్మల్ని సంతోషపరిచేవారిలాగా, మీలో ఆనందించేవారిలాగా మేము ఉంటాం యేసయ్య. మీ మాటలు మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాం యేసయ్య. మీరు మాకు తోడుగా ఉండండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే. సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని, జంతువులని, మనుషుల్ని, ట్రాన్స్పోర్ట్ ప్రైస్ ఇది సూపర్. మీ పేరు? ఇప్పుడు నయమైన పుష్టిగా ఉంది కదా, మన చోటకి వెళ్ళండి అది తగ్గిపోతుంది అని ఎవరు సలహా ఇచ్చారు? ఎందుకని సౌలు దావీదు మీద పగ పెట్టుకున్నాడు? అందరూ సౌలుకి 100 జయజయలు కొట్టి దావీదుకి 10,000 జయజయలు 10 రెట్లు కొట్టాయని సౌలు దావీదు మీద కోపం పెట్టుకుని ఏం చేశాడు? చంపుదామని కక్ష పెట్టుకొని చేశాడు. దావీదు సరే చంపుదాం అనుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు? దావీదు అక్కడికి సౌలు వాళ్ళ కొడుకు యోనాతాను చెప్పి దావీదు నాకు ప్లేస్ మార్చుతా హెల్ప్ చేశాడు. ఎందుకని సౌలు కొడుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది? అసలు ఏం ఉపకారం చేశాడు దావీదు యోనాతానికి? దావీదు గొల్యాతు నోడిచ్చినప్పుడు యోనాతాను దావీదుతో స్నేహం చేద్దాం అనుకున్నాడు. అలా ఒకరోజు వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుని నువ్వు నాకు నమ్మకంగా ఉండి నేను నీకు నమ్మకంగా ఉన్నందుకు ఆ ప్రామిస్ బట్టి యోనాతాను దావీదుకి హెల్ప్ చేశాడు. క్లాప్స్ కట్టండి. 2 చాక్లెట్ ఇస్తాను ప్రదీప్కి. చేస్తక్క చెప్పి ఏం చెప్పింది? దేవుడు దేశానికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు అని చెప్పి స్టోరీ చెప్పి. ఆ దేశానికి ఏ వాగ్దానం చేశారు? అంటే యాకోబు గారికి దేవుడు వాగ్దానం చేశారు, నువ్వు అడుగుపెట్టిన ప్రదేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేసుకున్నారు. ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకొని యాకోబుకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. నా మంచి యేసయ్యా, ఈ మొదటి రోజు సిబిసిలో నన్ను మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం యేసయ్యా.
ఏసయ్యా ఇలానే 5 రోజులు మీరు నన్ను నడిపించండి, మీరు నన్ను తీసుకురండి. సిబిసిలో ఈ మొదటి రోజు నన్ను ఎన్నుకున్నందుకు, నాకు మాట్లాడినందుకు, నాకు స్టోరీ చెప్పించినందుకు, నాకు యాక్షన్ సాంగ్స్ నేర్పించినందుకు, నాకు మంచి పలహారం ఇప్పించినందుకు నీకు స్తోత్రాలేసయ్యా, నీకు స్తోత్రాలేసయ్యా, నీకు స్తోత్రాలేసయ్యా. ఈ 5 రోజులు నాకు మంచి ఆరోగ్యం వచ్చునుగాక. ఆమేన్. నాకు మంచి ఆరోగ్యం వచ్చునుగాక. ఈ మొట్టమొదటి రోజు సిబిసిని జయకరంగా జరిగించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం.